ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఎంతసేపు పడతాయి? 2 hours పడుతుందన్నారు సార్. కొంచెం ఎర్లీగా వెళ్ళొచ్చుండి. ఓకే సార్. అర్జెంట్. అలాగే సార్. ఏమైంది సార్? అటాప్సీ అండ్ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ ఒక 2 hours వస్తాయి సార్. కంటిన్యూ. వీడు స్టోరీ సినిమాలకి తక్కువ వెళ్ళలేదు. చెప్పు. హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ బేబ్. ఏంటి చిన్నపిల్లాళ్ళ మాట్లాడుతున్నావు? మనం కలిసి 3 months అయింది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ నేను ఏ ప్రికాషన్ తీసుకోలేదు. యా, డాక్టర్ వెయిట్ చేస్తున్నారు. అరే నువ్వా? నీకు ప్యారడైజ్ బాగా కలిసి వచ్చిందే. సార్ మీరేంటి సార్? కూర్చోండి. ఎనీహౌ కంగ్రాట్స్ అయ్యా. బట్ ఫస్ట్ మంత్ కొంచెం కాన్షియస్గా ఉండాలి. సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? షీఈ్ నాట్ మై వైఫ్. ఆమె గురించి ఎవరన్నారయ్యా? అదిగో నీ వైఫ్ వస్తుంది చూడు. కమింగ్ 2 months ఐరన్ టాబ్లెట్స్ వాడాలి, ప్రోటీన్ ఫుడ్ వాడాలి, చికెను, మటను, ఎగ్స్, జ్యూసెస్ కూడా ఇవ్వాలి. భయపడ్డావా? డోంట్ బీ సో ఎక్సైటెడ్, ఓకే? నేను ఒకవేళ ప్రికాషన్స్ తీసుకోకపోయి ఉంటే నాకు ప్రెగ్నెన్సీ 100 సార్లు వచ్చేది. దేవి, నువ్వు రూమ్కి వెళ్ళి రిలాక్స్ అవ్వు, నేను ఫ్రెష్ జ్యూస్ తీసుకొస్తాను. ఐ విల్ మేక్ ది జ్యూస్. నేను తీసుకొస్తాను. ఏంటి ఈశ్వర్, నేను ప్రెగ్నెంట్ అనగానే నీ బాడీ మొత్తం షేక్ అయిపోయింది కదా? దేవికి ఎలాగో కడుపు వచ్చింది కదా. అయితే కొంతకాలం నీ పెళ్ళాం దగ్గరికి ఎలాగో వెళ్ళలేవు కదా, అదే గ్యాప్ వస్తుంది కదా అని. చంపేస్తాను. ఈశ్వర్, నిన్ను వదిలే ప్రసక్తే లేదు. జ్యూస్ ఫర్ యూ. తాగు దేవి. దేవి, థ్యాంక్స్ బావా. ఐ లవ్ యూ బావా. ఐ లవ్ యూ టూ. దేవి, ఏంటి బావా అలా ఉన్నావు? ఏం లేదు, నీతో కొంచెం మాట్లాడాలి. ఫస్ట్ టైం నీ అంతట నువ్వు మాట్లాడదామని అడిగావు బావా. కాఫీ తెస్తా, ఎంతసేపైనా మాట్లాడుకోవచ్చు. ఏవైందో చెప్పావా? నా కొలీగ్ రాము ఉన్నాడు కదా, వాడికి పెళ్లికి ముందు అఫేర్ ఉండేది. ఓ, ఆ విషయం వాళ్ళ ఆవిడకి తెలిసి గొడవ పడుతుందంట. అవునా? అదే బాధతో చెప్తున్నాడు. ఏం చేయాలో తెలియక నన్ను సలహా అడిగాడు. నువ్వైతే ఏదైనా చెప్తావని. సలహానా? తీసుకో బావా, పద కూర్చొని మాట్లాడుకుందాం.